శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, నిన్న మనం ప్రీమియర్ షో గురించి అఖండ 2 ఒక బెటర్ మూవీ, మన సనాతన ధర్మాన్ని పోర్ట్రేట్ చేసే మూవీ రాబోతుంది అని చెప్పేసి మన ప్రీమియర్ షోలు కూడా కొన్ని చూపించాం. ఆ ఫేక్ నెరేటివ్స్ ఎలా రన్ అవుతున్నాయి కూడా దాన్ని డీకోడ్ కూడా చేసాం. కానీ వర్స్ట్ సినారియో ఏంటంటే 14 రీల్స్ ఏదైతే ప్రొడక్షన్ హౌస్ ఉందో ఆ 14 రీల్స్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఆ మూవీ ఏదైతే బకాయిలు ఉన్నాయో వేరే మూవీస్కి ఇవ్వాల్సింది అది చెల్లించలేదంట. సో ఆ ఎరోస్ ఇంటర్నేషనల్ వారికి ఆ మూవీ అనేది ఆల్ ఓవర్ ఇండియా నిన్న స్టే విధించింది. నేనైతే తమిళనాడు ఏదైతే స్టే విధించిందో ఆల్ ఓవర్ ఇండియా కూడా ఆ మూవీని టెలికాస్ట్ చేయలేకపోయింది, బ్రాడ్కాస్ట్ చేయలేకపోయింది. సో దీనివల్ల ఫ్యాన్స్ చాలా రకరకాలుగా హర్ట్ అయిపోయారు, బాలకృష్ణ ఫ్యాన్స్. కానీ ఇక్కడ మంచి విషయం ఏంటంటే, చెడులో కూడా మనం మంచిగా వెతుకుతాం ఏంటంటే, ఇక్కడ బాలకృష్ణ గారి క్రేజ్ ఇంకా పెరిగిందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి రెమ్యునేషన్ నుంచి కొంత భాగం ఏదైతే ఇవ్వాల్సి వస్తుందో అది మూవీ ఏదైతే ప్రొడక్షన్ హౌస్కి వద్దని చెప్పేసి అన్నారంటే అప్పటి శ్రీను గారు కూడా వెళ్ళిరనేసి ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మూవీ వచ్చేసరికి అఖండ 2 మనకి ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు. మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ మనకి ఈ షోస్ పడే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక సమాచారం. కానీ ఈ రోజుకి ఇంకా ఆ హైకోర్టు నుంచి వర్డిక్ట్ ఏదైతే రాలేదో దాని ద్వారా మనకి వచ్చేసరికి ఇక్కడ అఖండ 2 మూవీ రిలీజ్ కాలేకపోతుంది. ఇది ప్రొడక్షన్ హౌస్ 14 ఫ్రేమ్స్ని అసలు ఇంత మంచి మూవీ తీస్తుందని పొగడాలా, లేకుంటే ఫ్యాన్స్ మనోభావాలని దెబ్బతీస్తుందని చెప్పేసి తిట్టాలా అర్థం కావట్లేదు ఫ్యాన్స్కి. ఎందుకంటే అక్కడ బాలకృష్ణ గారు ఈ ఏజ్లో కూడా అంత హై ఎఫర్ట్స్ ఇచ్చుకుంటూ, అంత హై పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ హిమాలయ లాంటి ప్లేసెస్కి వెళ్ళి, కుంభమేళ లాంటి ప్లేసెస్కి వెళ్ళి మన ట్రెడిషన్ని, మన కల్చర్ని ప్రమోట్ చేయడానికి ఎంత కష్టపడ్డారో మన షూటింగ్ విజువల్స్ మనం చూసాం. సో ఇక్కడ బాలకృష్ణ గారిది ఎంత ఎఫర్ట్స్ పెట్టారో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ అంత డిఫాల్ట్ చేసింది. నిజంగా ఇట్లాంటి ప్రొడక్షన్ ఇంత హై బడ్జెట్, హై ఫిగర్తో మూవీ చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించాలి. కాజ్ ఏంటి, ప్రోస్ ఏది, ఇవన్నీ కాన్స్ ఏంటి, ప్రోన్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచించుకోవాలి మూవీ రిలీజ్ అప్డేట్ డేట్ చెప్పేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ వచ్చేసరికి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మొత్తం కట్అవుట్స్ అని చెప్పేసి, బ్యాండ్ అని చెప్పేసి, క్రాకర్స్ అని, XYZ వగేరా వగేరా వచ్చేసరికి ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్, చాలా హోప్స్ పెట్టుకొని చాలా ఖర్చు చేశారు కూడా. అండ్ కొన్ని టికెట్స్ వచ్చేసరికి 600 రూపీస్ అయినా సరే మీ ప్రీమియర్ షో చూడాల్సిందే అనుకుంటా ఇక్కడ మూవీ ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ మూవీ థియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రెజరైజ్ కూడా చేయడం జరిగిందంట. సో ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్కి నిజంగా 14 రీల్స్ చేసింది అన్యాయం అనేసి చెప్పుకోవచ్చు. అండ్ 14 రీల్స్ మీద బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా గరంగానే ఉన్నారు. అండ్ ఈ 14 రీల్స్ నెక్స్ట్ ప్రొడక్షన్స్లో ఏ మూవీ వచ్చినా వాళ్ళు బైకాట్ చేయడానికి కూడా రెడీగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత హార్ట్ బ్రేకింగ్ అనిపించింది నిన్న మూవీ రిలీజ్ చేయకపోవడం, ఇవాళ కూడా మూవీ రిలీజ్ కాకపోవడంతో. అండ్ ఇక్కడ మనకి ఒక లాస్ట్ మూవీ ఒకటి చూడాల్సింది, మనకి అత్తారింటికి దారేది ముందు. అత్తారింటికి దారేది మూవీ మనకి తెలుసు ఆల్రెడీ. అత్తారింటికి దారేది మూవీ ముందే మనకి పైరసీ లీక్ అయింది. ఆ పైరసీ లీక్ అయినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గరుండి మరి ఎలా అయితే అత్తారింటికి దారేది మూవీకి హిట్నిచ్చారో సేమ్ అదే విధంగా ఇక్కడ అఖండ 2 తాండవంలో ఇక్కడ ఫ్యాన్స్ వచ్చేసరికి రుద్రతాండవం చేయడానికి సినిమా థియేటర్స్ ఇట్లా ఒక గ్రీన్ సిగ్నల్ ఇట్లా బుక్ మై షోలో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఏమైనా షోస్ ఇట్లా పబ్లిష్ అయిన వెంటనే నాకు తెలిసి వితిన్ అది మ్యాక్సిమం ఒక 30 మినిట్స్లో ఆల్ ఓవర్ ఏదైతే ప్రీమియర్ షో కానీ షోస్ కానీ బుక్ చేసినా అవన్నీ ఫిలప్ అయిపోతాయి. ఎందుకంటే రేపు వచ్చేది మళ్ళీ వీకెండ్, సాటర్డే సండే వస్తుంది. సో సాటర్డే సండే కూడా ఇక్కడ మ్యాక్సిమం ఫిలప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ బాలకృష్ణ గారు ఎంత ఎఫర్ట్ చేసారో మనం మూవీ థియేటర్స్లో వెళ్ళేసి చూడాలి. కానీ సో కాల్డ్ కొన్ని ఏదైతే ఈ జెన్జీ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రివ్యూస్ అక్కడ ఓవర్సీస్ నుంచి చూడని వాళ్ళు అక్కడ US నుంచి చూడలే, కానీ అక్కడ ఎవడో చెప్పింది ఇక్కడ వీడు విన్నట్టు వినేసి వీడు దాని మీద రివ్యూలు రేటింగ్లు కూడా ఇస్తున్నారు కొంతమంది బాలీవుడ్ బ్యాచ్. సో మన తెలుగు సినిమా ఇండస్ట్రీని, మన బాలయ్య బాబు గారిని మనం అండగా ఉండాల్సిన టైం ఇది. సో ప్రతి ఫ్యాన్ ఈ మూవీకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మన మీడియా తరపున కోరుకుందాం. ఎందుకంటే ఇది సనాతన హైందవ ధర్మాన్ని ప్లస్ మన తెలుగు పర్సన్ ఇంత ఏజ్డ్ పర్సన్ కూడా మన ధర్మం కోసం వారు చేసే ఎఫర్ట్ని చూసి మనం ఈ మూవీని ప్రమోట్ చేయాల్సిందిగా అండ్ ఈ మూవీ థియేటర్స్లోనే మీరు చూడాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ జెన్జీ బ్యాచ్ చేసిన రేటింగ్స్కి మీరు మోసపోవద్దు. మోసపోకుండా మీరు
దయచేసి థియేటర్స్కి వెళ్ళండి. ఆ బాలకృష్ణ గారి రోరింగ్ ఏదైతే ఉందో, అఖండ 2 తాండవం ఏదైతే ఉందో ఆ తాండవం ఆ బిగ్ స్క్రీన్ మీదనే చూడాలనేసి కోరుకుంటున్నాం. అండ్ మీరు నిజంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని అనుకున్నాం. అసలు ఈరోజు కూడా మనం రివ్యూస్ చెప్దాం మూవీ మీద, ఇంకా మనకి ఆ మూవీ ఎట్లుంటుందో మనకి ఇంకా నరనరాల్లా అసలు అఖండ 3 ఉండబోతుందా, అఖండ 2 వరకే సీక్వెలేనా, అసలు సీక్వెల్ మీద ఎంత ఇంట్రెస్టింగ్ ఉండదు. కానీ మనకి బాహుబలి 2 తర్వాత 1 తర్వాత 2కి ఎట్లయితే ఉందో అదే రకంగా ఇక్కడ అఖండ 1కి తర్వాత 2కి అదే సీక్వెల్గా ఇప్పుడు మనకి ఇంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు మన తెలుగు ఆడియన్స్ కానీ, కన్నడ ఆడియన్స్ కానీ, తమిళనాడు ఆడియన్స్ కానీ. సో ఆ ఒక డైనమిక్ మన తెలుగు ఫిలిం లయన్ ఏదైతే బాలకృష్ణ గారి మూవీ ఏదైతే ఉందో కంపల్సరీగా ఈ రివ్యూలకి ఈ రేటింగ్లకి మీరు చూసి ఆ ఏదో సోది చూసి మీరు మోసపోకండి. దయచేసి థియేటర్స్కి వెళ్ళండి. మన తెలుగు సినిమా ఔన్నత్యాన్ని, మన సనాతన హైందవ ధర్మాన్ని పోర్ట్రేట్ చేసే మూవీస్ని ఎంకరేజ్ చేయండి.